నమస్తే. ఈరోజు తారాబలం గురించి ప్రత్యేకంగా చెప్పుకోబోతున్నాం. తారాబలం అనేది మనకు రోజు బాగుంటుందా, పనులు సక్సెస్ అవుతాయా, ఇలాంటి వాటిని తెలియజేసేది తారాబలం అన్నమాట. మనకి జన్మ నక్షత్రం, మీరు పుట్టిన నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ నక్షత్రం నుండి ఆ రోజు పంచాంగంలో ఏ నక్షత్రం, చంద్ర నక్షత్రం ఏదైతే ఉంటుందో అక్కడి వరకు లెక్కించడాన్ని తారాబలం చూసుకోవడం అంటారు. మొత్తం 9 తారలు ఉంటాయి కదా. ప్రతి తారకు ఒక ప్రత్యేక ఫలితం ఉంటుందన్నమాట. 9 రకాల తారలు ఉంటాయి. జన్మతార, సంపత్తార, విపత్తార, క్షేమతార, ప్రత్యక్తార, సాధనతార, నైంధనతార, మిత్రతార, పరమిత్రతార అవుతుంది. ఓకే, సో ఇందులో శుభతారలేంటివి, అశుభతారలేంటివి, మనం తారాబలం ఎలా చూడాలి? ఇందులో శుభతారలు సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార, పరమిత్రతార, ఇవి శుభ తారలుగా చెప్పొస్తుంది. అశుభతారలు ఏంటంటే జన్మతార, విపత్తార, ప్రత్యక్తార, నైంధనతార అశుభతారలుగా చెప్పబడ్డాయి. సో ఒక్కో నక్షత్రానికి ఒక్కో గ్రహం పరిపాలిస్తుంది. అశ్విని, మఖ, మూల వీటిని కేతు పరిపాలిస్తాడు. భరణి, పుబ్బ, పూర్వాషాఢ శుక్రుడు, కృతిక, ఉత్తర ఫాల్గుని, ఉత్తరాషాఢ సూర్యుడు, రోహిణి, హస్త, శ్రవణ చంద్రుడు, మృగశిర, చిత్త, ధనిష్ట కుజుడు, ఆరుద్ర, స్వాతి, శతభిష రాహువు, పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర గురువు, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర శని, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి బుధుడు. సో ఈ విధంగా 9 గ్రహాలు 9 నక్షత్రాలని మూడు నక్షత్రాల చొప్పున 27 నక్షత్రాలను పరిపాలిస్తాయి. ఓకే, సో 3 గ్రూప్స్గా డివైడ్ చేసినప్పుడు ఇక మీది ఏ నక్షత్రంలో మీరు పుట్టారో దాని గ్రూప్ నక్షత్రాలు మిగతా 2 కూడా మీకు జన్మతార అవుతాయి. అలాగే మీ సంపత్తార మీ సెకండ్ తార అవుతుంది. అలాగే దాని గ్రూప్ అయిన మిగతా 2 నక్షత్రాలు కూడా మీకు సంపత్తార అవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కృతిక నక్షత్రంలో పుట్టారనుకోండి. అప్పుడు మీ యొక్క ఫస్ట్ నక్షత్రం అంటే మీ నక్షత్రం, మీ జన్మ నక్షత్రం అనేది కృతిక అవుతుంది. అప్పుడు కృతికతో పాటు దాని గ్రూప్ అయిన రవి నక్షత్రాలు ఏమున్నాయి? ఉత్తర ఫాల్గుని, ఉత్తరాషాఢ, ఇవి 2 అంటే మొత్తం కృతిక, ఉత్తరాషాఢ ఈ 3 కూడా మీకు జన్మతారలు అవుతాయి. ఓకే, నెక్స్ట్ సంపత్తార ఏమవుతుంది? కృతిక నక్షత్రం వాళ్ళకి సెకండ్ నక్షత్రం ఏంటి? కృతిక తర్వాత రోహిణి నక్షత్రం. సో రోహిణి యొక్క గ్రూప్ ఇంకోటి ఏంటి? హస్త అండ్ శ్రవణ. సో రోహిణి, హస్త, శ్రవణ ఈ 3 కూడా ఈ కృతిక నక్షత్రం వారికి సంపత్తార అవుతాయి. విపత్తార, సో కృతికకి 3వ నక్షత్రం విపత్తార, మృగశిర, చిత్త, ధనిష్ట. నెక్స్ట్ క్షేమతార ఆరుద్ర, స్వాతి, శతభిష. ప్రత్యక్తార పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర. సాధనతార పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. నైంధనతార ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. మిత్రతార మఖ, మూల, అశ్విని. పరమిత్రతార పుబ్బ, పూర్వషాఢ, భరణి. సో ఈ విధంగా మీరు ప్రతి నక్షత్రానికి, ఎవరి జన్మ నక్షత్రానికి వారు ఈ 9 రకాలైన తారలని చూసుకోవాలి. ఇదే తారాబలం. సో తారాబలం మనకు భయపెట్టడానికి కాదనమాట. ఇది జస్ట్ ముందస్తు జాగ్రత్త తీసుకోవడానికి. అర్థమైందా? ఇది ఇలా చూసుకోవాలా ప్రతిరోజు అంటే మీరు ప్రత్యేకమైన పనులకి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు తారాబలం చూసుకుంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ మీకు తారాబలానికి చంద్రబలానికి ఉన్న డిఫరెన్స్ చెప్తాను. మన రోజువారి జీవితం మీద ప్రభావం చూపించేది తారాబలమా, చంద్రబలమా? రెండింట్లో ఏది ముఖ్యం? చంద్రబలం అంటే ఏంటంటే చంద్రుడు మీ యొక్క జన్మరాశి ఏదైతే ఉందో ఆ రాశి నుంచి ఏ రాశిలో ఉన్నాడో దాన్ని బట్టి మనం చంద్రబలాన్ని నిర్ణయిస్తాం. ఓకే, చంద్రుడు మనస్సుకి, భావాలకి, మానసిక స్థితికి కారకుడు. జన్మచంద్రుడు నుండి అంటే మీ యొక్క రాశి నుండి ప్రస్తుత చంద్రుడు అంటే ఈరోజు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో, ఎంత దూరం ఉందో అని చూసి చంద్రబలాన్ని నిర్ణయిస్తారనమాట. ఓకే, సో చంద్రుడు బలంగా ఉంటే ఏంటి అంటే, చంద్రబలం ఉంటే మీకు ఏంటి లాభం అంటే మనసు స్థిరంగా ఉంటుంది. ఆ రోజు నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలుగుతారు. ఇదేంటి డెసిషన్ మేకింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఫిక్లింగ్ మైండ్ ఉండదు. సో చంద్రబలం అనేది మనస్సుకు సంబంధించిన బలం. ఇక తారాబలం అంటే ఏంటి? జన్మ నక్షత్రం నుండి ప్రస్తుత చంద్ర నక్షత్రం వరకు లెక్కించేది తారాబలం.
ఓకే, అంటే ఈరోజు మీకు ఈ పంచాంగంలో ఏ నక్షత్రం ఉంది అక్కడ వరకు, మీరు పుట్టిన నక్షత్రం నుండి ఆ నక్షత్రం వరకు మీ పుట్టిన నక్షత్రాన్ని ఒకటిగా భావించాలి. ఓకే, మీరు పుట్టిన నక్షత్రం కృతిక అయితే కృతికాని ఒకటిగా భావించి ఈరోజు నక్షత్రం చంద్రుడు ఎక్కడున్నాడో అది చూసుకోవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కృతిక నక్షత్రమే, సో ఈరోజు కృతిక నక్షత్రం వాళ్ళకి జన్మతార అవుతుంది. ఈ తారాబలం అనేది ఏంటి అంటే ఇది బాహ్య ఫలితాలని తెలియజేస్తుంది. అంటే పని అవుతుందా లేదా, అడ్డంకులు వస్తాయా లేవా, లాభమా నష్టమా, ఇలాంటివి తెలియజేస్తుంది అనమాట తారాబలం అనేది. ఓకే, తారాబలం అనేది సంఘటనలకి యొక్క ఫలితం అన్నమాట. ఇక నేను మీకు ముఖ్యమైన తేడా ఏంటో చెప్తాను చంద్రబలానికి తారాబలానికి. ఓకే, చంద్రబలం యొక్క ప్రభావం ఏంటి అంటే అంతర్గతంగా ఉంటుంది. తారాబలం యొక్క ప్రభావం ఏంటంటే బాహ్యంగా ఉంటుంది దాని ప్రభావం. చంద్రబలం ఏంటంటే మనసుకు సంబంధించింది, తారాబలం ఏంటంటే పరిస్థితులకు సిచ్యువేషన్స్కి సంబంధించింది. చంద్రబలం యొక్క ఉపయోగం ఏంటంటే నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. తారాబలం యొక్క ఉపయోగము కార్యసిద్ధికి, కార్యనిర్వహణకు ఉపయోగపడుతుంది. ఓకే, చంద్రబలం ఒకవేళ లేదనుకోండి ఎవరికైనా, అప్పుడు టెన్షన్, అస్థిరత, డెసిషన్ మేకింగ్లో ప్రాబ్లమ్స్, ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోలేకపోవడం, నిర్ణయం తీసుకోవడం విషయంలో ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతుంది. తారాబలం లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తారాబలం లేదనుకోండి, అప్పుడు అడ్డంకులు వస్తాయి, ఆలస్యం అవుతుంది పని అనేది. ఓకే, కార్యనిర్వహణ అనేది ఆలస్యం అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చంద్రబలం బాగుందనుకోండి కానీ తారాబలం బాగాలేదనుకోండి, మీకు ధైర్యం ఉంటుంది కానీ పనిలో అడ్డంకాలు వస్తాయన్నమాట. పోనీ తారాబలం బాగుందనుకోండి కానీ చంద్రబలం బాగాలేదనుకోండి, ఆ రోజు పని అవుతుంది కానీ మనస్సు అనేది ఆందోళనగా ఉంటుంది, అంత సంతోషకరంగా ఉండదు. నెక్స్ట్ సపోజ్ రెండు బాగున్నాయి, చంద్రబలం బాగుంది తారాబలం బాగుంది అనుకోండి, అది అత్యుత్తమమైన ముహూర్తం అనమాట మీకు అంటే ఎవరిది చూసుకుంటున్నారో వాళ్ళకి. ఓకే, వివాహానికి తారాబలం చూసుకుంటే మంచిది, చూసుకోవాలి. వివాహం జరిగే రోజు అశుభతార కనుక ఉంటే, అంటే నేను చెప్పినట్టు విపత్తార, జన్మతార ఇలాంటివి ఉంటే కనుక ఆలస్యాలు జరుగుతాయి, అనవసరమైన గొడవలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి, ఒత్తిడి అనేది వస్తుంది. ఓకే, కాబట్టి వివాహానికి తారాబలం అనేది తప్పనిసరిగా చూసుకోవాలి. మీరు వివాహానికి సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార, పరమిత్రతార ఏవైనా చూసుకోవచ్చు. జన్మతార, విపత్తార, ప్రత్యక్తార, నైందనతార మాత్రం పనికి రావు. తారాబలం లేకపోతే పెళ్ళేం ఆగిపోదు, కానీ జీవితంలో అనవసరమైన పరీక్షలు అనేవి మొదలవుతాయి అన్నమాట లైఫ్లో. అయితే ఒక్కోసారి ముహూర్తం బాగుంటుంది కానీ మీ తారాబలం అనేది బాగుండకపోవచ్చు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే పరిహారాలు చేసుకోవచ్చు. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వివాహానికి అనుకోండి, ఫలానా నక్షత్రం అనేది వివాహానికి బాగుంటుంది, మూల నక్షత్రంలో వివాహం పనికి వస్తుంది, ముహూర్తం అలానే పెట్టారు, ఆ రోజే సెట్ అయింది అందరికీ. కానీ మీకు మూల నక్షత్రం అనేది ఏ ప్రత్యక్తారనో అలా వచ్చిందనుకోండి, అలాంటప్పుడు మీరు పరిహారం అనేది చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీకు జన్మతారలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా తప్పలేదు, ఇంకా జన్మతారలో చేశారు వివాహమో, ఇంకేదైనా ఇంపార్టెంట్ ఒక ఉద్యోగంలో జాయిన్ కావడమో, ఇంకా ఆ రోజు తప్పదు, జన్మతార దోషం వస్తుంది. అలాంటప్పుడు మీరు పరిహారంగా ఏం చేయొచ్చు అంటే వెజిటబుల్స్ దానం చేయొచ్చు, అంటే కూరగాయలు, ఆకుకూరలు లాంటివి దానం చేస్తే మంచిది, అండ్ గుమ్మడికాయ దానం చేసినా మంచిది. ఓకే, ఆ దోషం పరిహారం అవుతుంది. అదే విపత్తారలో మీరు కనుక తప్పక ఒక పని చేయాల్సి వస్తే, ఇంపార్టెంట్ పనులు నేను చెప్పేది దైనందిన జీవితంలో జరిగే రోజువారీ పనులు కాదు, ఇంపార్టెంట్ పనులు విపత్తారలో కనుక చేస్తే విపత్తార దోషం వస్తుంది. అప్పుడు మీరు బెల్లాన్ని దానం చేయొచ్చు. ఓకే, అండ్ ప్రత్యక్తార దోషం వచ్చినప్పుడు ఉప్పుని దానం చేయండి. నైందనతార దోషం వస్తే దీనికి ఎలాంటి దానము లేదు, అంటే అసలు నైందనతార అనేది పనికి రాదు, ఏ పని చేయడానికైనా నైందనతార పనికి రాదు. బట్ ఇంకా అంత తప్పదు 1%లో ఇంకా తప్పని పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం నైందనతార దోషం వస్తే అప్పుడు నువ్వుల దానము, బంగార దానము, సువర్ణ దానము, నువ్వుల దానం అనేది చేయాలి. సో మ్యాక్సిమం నైందనతారనైనా అట్లీస్ట్ అవాయిడ్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు ప్రతి తారని 4 భాగాలుగా, ఒక నక్షత్రము 24 గంటలు ఉంటుంది కదా, దాన్ని 4 భాగాలుగా చేసుకోండి. అయితే జన్మతారని ఫస్ట్ భాగం ఉంటుందే, ఆ ఫస్ట్ భాగాన్ని కంపల్సరీగా అవాయిడ్ చేయాలి. ఇంకా సెకండ్, థర్డ్, ఫోర్త్లో చేసుకోవచ్చు పనులు. ఇక విపత్తార ఏదైతుందో దానిలో 2వ భాగాన్ని అవాయిడ్ చేయండి.
ఓకే, అంటే రెండవ పాదాన్ని అవాయిడ్ చేయాలి నక్షత్రంలో. ఇక ప్రత్యక్ తారలో 3వ భాగాన్ని అవాయిడ్ చేయండి. అండ్ ఇక నైందన తార అయితే చెప్పనవసరం లేదు, ఇక అది దేనికి పనికి రాదు నైందన తార. చంద్రబలం గురించి చెప్పాలంటే మీ జన్మరాశి నుండి చంద్రుడున్న రాశి, ఆ రోజు చంద్రుడున్న రాశి కనుక లెక్క పెడితే 1, 3, 6, 7, 10, 11 రాశులలో చంద్రుడు ఉంటే గనక మీకు చంద్రబలం ఉన్నట్టే లెక్క. అష్టమ స్థానం ఉంటే మాత్రం చంద్రాష్టమం అంటారు, అష్టమ చంద్ర అంటారు. అది మాత్రం తప్పనిసరిగా అవాయిడ్ చేయాలి. సో ఇది తారాబలం, చంద్రబలం సంబంధించిన విశేషాలు. ఇది కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.